మేమే దైవజనులు, మేమే బోధ చేయాలి, మేమే ప్రార్థన చేయాలి, అభిషేకింపబడిన వాడే పులిపీట ఎక్కాలి. పులిపీఠమా ఏంటిది? నేనైతే పులిపీఠం అంటాను తెలుగులో. పులి అంటే క్రూర మృగం. ఈరోజు అక్కడ కూర్చున్నది క్రూర మృగం. అది అర్థమైందా లేదా? ఒకసారి మీటింగ్కి వెళ్తే మీరు అభిషేకింపబడిన దైవజనులా, అట్లయితేనే మీరు పులిపీట ఎక్కండి అంటాడు. అయితే ఎక్కకూడదు, అప్పుడు ఎక్కకూడదు అన్నాను. ఏమన్నాడు తెలుసా? తెల్లది క్యాసిక్ వేసుకోవాలా, నువ్వు సింపుల్గా డ్రెస్సులు వచ్చావేంటి, నువ్వేం పాస్టర్ అన్నాడు. ఏం చేయాలి నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆ పులిపీఠం ఎక్కాలంటే ప్రత్యేకింపబడి అభిషేకింపబడిన వాడే దాన్ని ఎక్కాలి తప్ప అన్యులు ఎవరు ఎక్కకూడదు. అసలు క్రైస్తవుడైనా ఆ సంఘ సెక్రటరీ కూడా ఎక్కకూడదు. తెలుసా మీకు? ఏమండి, మల్లేశం గారు కదా సెక్రటరీ, ప్రెసిడెంట్ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ప్రకటన చదవాలంటే కింద ఉంటుంది, అది మళ్ళొక మైక్ ఉంటుంది. మీకు తెలుసో లేదో, పెద్ద పెద్ద చర్చెస్లోకి వెళ్తే కింద మైక్ ఉంటుంది. సో అది వాళ్ళే, మీరే ఎక్కాలంటే మీరే ఎక్కాలని. నిన్న ఒక పెళ్లి దగ్గరికి పోయినా, నేను ఇక్కడే ఉంటుంది, నన్ను పోనివాడే, నేను సూట్లో ఉన్నాను, పెళ్లికే ప్రసంగికుని నేను, నన్ను ముందుకు రానివాడు. ఆల్టర్ బ్రదర్ మీరు రాకూడదని తెల్ల షర్ట్ వేసుకొని మెడలో ఇదేదో ఏంటిది ఏదో వేసుకొని దానికి శిలో గుర్తులు, వాళ్ళిద్దరే పోతున్నారు అక్కడ. ఏంటిది పుస్తే మట్టల గురించి ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ వస్తున్నారుగా నన్ను రానిస్తున్నాడు, నువ్వు ఈయనే కూర్చోమంటాడు. ఏం చేద్దాము నేను అక్కడ? పాపం ఎవడో నా కార్డు తెలియదు, నేను ఓన్లీ డాక్టర్ బీజ్ అని రాసిస్తే పాపం వాడేశాడు, ఏమని రెవరెండ్ డాక్టర్ అనేసాడు. నాకు ఇష్టం లేదు, అలాగైనా గౌరవించట్లేదు. అందుకే ముందుగాల చర్చని అడిగిన నేను, ఈ పులిపీఠం అనేది నిజంగా దైవజనులు ఆత్మచేత అభివేకింపవాడిని వేరే వాళ్ళు ముట్టకూడదు అని అంటే, అవును వేరే వాళ్ళు అసలు ఎక్కకూడదు, తాకకూడదు అన్నాను. ఓకే, చాలా మంచిది బ్రదర్, ఎందుకంటే మనం ఆలోచించాలి కదా, అని ఆలోచింపజేయాలి. తెలియదు వాళ్ళకు. పొద్దున్నే మరి బలిపీఠమా, పులిపీఠమా, క్రూరముగ పీఠమా, దీన్ని క్లీన్ చేసింది ఎవడండి అని అడిగాను. అర్థమైందా కదా? ఇప్పుడు ఆ పులిపీఠాన్ని క్లీన్ చేయడానికి ఎవరైతే తెలుసు కదా, వాచ్మెన్ వెళ్తాడు, వాచ్మెన్ భార్య వెళ్తుంది, ఆడు తాగి ఉంటాడు. ఏం చేస్తాం? ఏమన్నా ఆలోచించొద్దాం మరి? సింపుల్గా ఆలోచిస్తే స్నానం చేయరు, పాడు లేదు, తాగుతారు, తింటారు, వచ్చి వాడు మొత్తం క్లీన్ చేసి తూడ్చి పెడితే మరి ఆడేవాడు ఎక్కినోడు. ఎంత భయంకరంగా ఈరోజు క్రైస్తవ్యంలో ఈ దైవజనులము మేమే అని పిలువబడుతున్న వారు ఈ సువార్త బయటికి వెళ్లకుండా, మనము వాక్యాన్ని బయటికి చెప్పకుండా, సాతాను తన కుప్పెట్లో ఉంచుకొని దేవుని రాజ్యాన్ని ఎదగనీయకుండా ఎంతగా అణగదొక్కుతున్నారో అది చెప్పడానికే ఈరోజు ఈ అంశాన్ని పెట్టాను. కానీ ఎంతమంది మేము దైవజనులమని విర్రవేగుతున్న వాళ్ళు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. క్రీస్తు మరణ పునరుత్థానం తర్వాత దేవాలయం కూలగొట్టబడింది గనక ఇప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము క్రైస్తవులకు దైవజనులకు లేదు. ఇది పాత నిబంధనలో దేవాలయం ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అంటే ఈనాడు మనం అనుకున్న పులిపిట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఇది క్రైస్తవులకు వర్తించదు.